పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు ఊరెళ్ళొస్తుండగా దారిలోని అమ్ముతున్నారు. దొరకడమే తరువే అని చెప్పి ఇంకా కొనిసి తీసుకొస్తాం. ఇంక వెంటనే పుట్టగొడుగులన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా పుట్టగొడుగులు నేను ఎప్పుడు ఎలా వండుతాను అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పుట్టగొడుగులన్నిటిని కూడా వేసేద్దాం. సరిపోయినంత సాల్ట్ కూడా వేసేద్దాం. తర్వాత కొంచెం పసుపు, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయేలా ఒకసారి కలిపేసుకుందాం. 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసేసుకుందాం. టమాటాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ పట్టేలాగా 2 నిమిషాలు మగ్గబెట్టేసుకుందాం. లాస్ట్లో ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసేసుకొని ఉప్పులు కారాలు సరిపోయలేదో చెక్ చేసేసుకొని క్యాప్ పెట్టి ఉడికించేద్దాం. పుట్టగొడుగుల కూర కొత్త ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. కొత్తిమీర లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇంకా చూస్తుంటేనే ఆకలేసేస్తుంది. ఇంక అందుకనే వడ్డించేసుకుంటున్నాను. తినేసి చెప్తాను ఎలాగుంది ఏంటని చెప్పి. కూర టేస్ట్ అయితే ఎదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.